సార్ ఓకే చెప్పండి. ఏంటంటే ఈరోజు సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏంటంటే మక్కల్ టౌన్లో ఈ తయారీ దశలో ఉన్న వినాయక విగ్రహాల్ని కొన్ని వినాయక విగ్రహాల్ని డ్యామేజ్ అయినట్లయితే వాటిని అవి అంటే దానికి మతం రంగు పులిని ఇది గణేష్కి ఈ విధంగా అవమానం చేశారు అని చెప్పేసి అని సోషల్ మీడియాలో ఒక వార్త స్ప్రెడ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరణ ఏంటంటే మా పోలీస్ శాఖ తరఫు వివరణ ఏంటంటే ఈ సతీష్ రెడ్డి అని చెప్పేసి ఒక అబ్బాయి ఒక 2 years నుంచి వినాయక విగ్రహాలు పెడుతున్నారు. అదే మాదిరి ఒక 1 month నుంచి ఒక షెడ్ ఏర్పాటు చేసుకొని తాత్కాలిక షెడ్ ఏర్పాటు చేసుకొని దాంట్లో వినాయక విగ్రహాలు తయారు చేయడానికి పెట్టుకున్నారు. మొన్న అవి తయారీ దశలో ఉన్నాయి. మనం నెక్స్ట్ సెప్టెంబర్లో ప్రతిష్ఠిస్తారు. ఇంకా దానికి కలర్ ఇవ్వాలంటే కూడా ఏం వేయలేదు. ఇంకా తయారీ దశలో ఆయన చేస్తున్నాడు. చేస్తున్న క్రమంలో కొన్ని విగ్రహాలకు మొన్న 14th నాడు ఆయన పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ 15th నాడు మార్నింగ్ వస్తే కొన్ని విగ్రహాలు చేతి వేళ్ళు, తర్వాత ఈ తొండెము, తర్వాత చేతులు ఇలాంటివి కూడా కొన్ని డ్యామేజ్ అయి ఉన్నాయి, అంటే వాటిని విరిగిపోయి ఉన్నాయి అని చెప్పేసి అని కాంప్లైంట్ చేయడం జరిగింది కదా. దాన్ని ఇచ్చేస్తే మేము దాని ప్రకారం మేము కేసు నమోదు చేసుకున్నాం. ఆల్రెడీ గుర్తైన వ్యక్తులు ఎవరో వచ్చేసి మాకు వీటి డ్యామేజ్ చేశారని కాంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది మొత్తం పోలీస్ స్టేషన్లో. దీనికి సంబంధించి మేము ఏంటంటే విచారణలో అతను చెప్పిన సస్పిషన్ ఏంటంటే గతంలో మా దగ్గర రాజస్థాన్ వాళ్ళు పనిచేసేవాళ్ళు పనిలో పెట్టుకున్నాను నేను. అది కాకుండా ఈ సంవత్సరం నేను ఈ విగ్రహాలు తయారు చేయడానికి నేను రాయలసీమ వాళ్ళు పెట్టుకున్నా. వాళ్ళు సరే పని చేయకపోతే కాబట్టి వాళ్ళ అనుమానం ఉందని చెప్పి ఆయన అడిగినప్పుడు ఈ విధంగా చెప్పాడనమాట. వాళ్ళు ఏమైనా చేసి వస్తారని చెప్పారనమాట. ఆ యాంగిల్లో మేము కేసు నమోదు చేసుకొని వెరిఫై చేస్తున్నాము. కొంతమంది కూడా ఆల్రెడీ రాజస్థాన్ వాళ్ళు ఎవరైతే ఇంతకుముందు పనిచేసిపోయారో వాళ్ళు తీసుకొచ్చాము. అది నడుస్తుంది. అది విచారణ చేసిన తర్వాత వివరాలను బయట చెప్పేస్తాము. దీంట్లో ఏంటంటే ఎవరైనా కానీ అంటే కన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకు తోచిన విధంగా అంటే ఏ మతమైనా కానీ ఎవరైనా కానీ తోచిన విధంగా చేసి ఇలాంటి కన్ఫర్మేషన్ న్యూస్ స్ప్రెడ్ చేసి వర్గాల మధ్యలో ఉన్న అంటే ఇబ్బందికరంగా విభేదాలు సృష్టించడానికి లేకపోతే తద్వారా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం, వాళ్ళు ఐడెంటిఫై చేసి. కాబట్టి అలాంటిది ఎవరు కూడా యూత్ కానీ ఎవరికైనా కానీ ఏ మతం వాళ్ళైనా కానీ అలాంటిది స్ప్రెడ్ చేయొద్దని చెప్పేసి అని కోర్టు పోలీస్ శాఖ తరఫున కోరుతూ శాంతి భద్రతలకు అంటే శాంతి భద్రతలకు కోఆపరేషన్ చెప్పి సహాయ సహకారం అందించాలని చెప్పేసి అన్ని సమాజానికి కూడా కోరుకుంటూ మా తరఫున జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఇష్యూని సామాజిక మాధ్యమాల ద్వారా అది వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఇంకా కొంత గ్రూపులలో కానీ స్ప్రెడ్ చేస్తున్నారు. అది అంటే కన్ఫర్మేషన్ లేకుండా స్ప్రెడ్ చేసిన దానికి అది ఇమీడియట్లీ తొలగించాల్సిందిగా అండ్ అలాంటిది కూడా న్యూస్ కూడా ఎవరైతే అది కావాలని స్ప్రెడ్ చేస్తారో వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. నాట్ ఓన్లీ దట్ ఫర్దర్లో కూడా ఇంకెవరైనా అలాంటివి చేస్తే కూడా వాటి మీద చర్య తీసుకుంటాం. ప్లస్ యాక్చువల్గా ఈ ఇష్యూ పర్టికులర్ సంబంధించి ఏంటంటే ఇది ఈ విధంగా జరిగిన ఇష్యూ కానీ ఆయన ఎలాంటివి కూడా చేయలేదు. ఆల్రెడీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం.